అవినీతికి మారు పేరు బిఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు పదే పదే అనేక సందర్భాలు చెప్పావు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి, నేను కూడా బాధితుడని చెప్పిన నీవు ఎందుకు ఇవాళ మీ నోరు పెదకటం లేదు? నీవే చెప్పావు కదా, నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పన్ని నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతా వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జనక 10 ఒత్తిడా మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ టిఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా చూత్యదారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మరమ తిప్పదు.